చిదంబరజాలం కథానిక. రచన శ్రీ సింహప్రసాద్. చదువుతున్నది రాధాగోపి. రచన మాసపత్రికలో జూన్ 2017లో ప్రచురించబడింది. చిదంబరజాలం కథానిక. గేటు ముందు బైకు దిగుతోన్న చిదంబరాన్ని చూసి యమభటుణ్ణి చూసినట్టు బెదిరాడు సదానందం. పొద్దున్నే వీడు తగలడ్డాడేంటి? ధుమధుమలాడాడు సదానందం. అతగాడిని మళ్లీ నమ్మి మళ్లీ మోసపోకూడదని ఒట్టు పెట్టుకున్న సంగతి గుర్తొచ్చింది. అలా అంటారేమిటి? పాపం మంచివాడేనండి, స్పందించింది ఇల్లాలు. పాపం మంచివాడు, పాపం చెడ్డవాడు కాదు, అసలు సిసలు జాదుగాడు. మీరు మరీనూ ఎదురుగా ఉంటే ఆ మాటల మాంత్రికుడి మాయలో పడి ఎక్కడికో కొట్టుకుపోతాడని భయమేసింది. ఆనక తీరిగ్గా జాలిపడదువుగాని నేను ఇంట్లో లేనని చెప్పి అతగాడిని పంపించాయి. అతడి కబుర్ల మాయలో పడేవు జాగ్రత్త అని భార్యకు చెప్పి హాలుని ఆనుకొని ఉన్న బాత్రూంలో దాక్కున్నాడు సదానందం. చక్కని నలగని దుస్తులు ధరించిన చిదంబరం బైక్ అద్దంలో చూసుకుని తల దువ్వుకున్నాడు. టక్సర్ చేసుకున్నాడు. పిమ్మట భుజానికి బ్యాగ్ తగిలించుకుని కూని రాగం తీస్తూ మెల్లగా నడిచివచ్చి కాలింగ్ బెల్ నొక్కాడు. తలుపు తీస్తూనే ఆయన ఇంట్లో లేరు అంది సుబ్బులక్ష్మి. ఆమె మాటలు వినిపించుకోకుండా ముఖమంతా నోరు చేసుకుని నవ్వుతూ అతి వినయంగా నమస్కరించాడు. నమస్కారం అక్కయ్యగారు. పొద్దుటే మీ దివ్యమైన మోము చూశాను. ఇవాళన్నీ శుభాలే జరుగుతాయి అక్కయ్యగారు. ఉబ్బి తబ్బిపోయింది సుబ్బు. లోపలికిరా తమ్ముడు. లోపలికొచ్చి సోఫాలో తాపీగా కూర్చుని ఇంతింత కళ్ళతో హాలుని పరిశీలనగా చూస్తూ అన్నాడు. మీ ఇల్లు నా కళ్ళకి ఓ దేవాలయంలా, ఓ లక్ష్మీ నిలయంలా కనిపిస్తుంది అక్కయ్యగారు. సుబ్బు కాళ్ళు నేలమీద నిలవడం మానేశాయి. అంతా నీ అభిమానం తమ్ముడు. చటుక్కున లోపలికెళ్ళి చల్లని మంచినీళ్లు తెచ్చిచ్చింది. మీ చేత్తో ఇచ్చింది నీళ్లే అయినా కాఫీ నీళ్లు తాగుతున్నట్టనిపిస్తుందంటే నమ్మండి అక్కయ్యగారు. అలా అనుకోవడం ఎందుకు? నిజం కాఫీయే తెచ్చిస్తానుండు. ఆమె లోపలికెళ్ళింది. అతడు కాళ్లాడిస్తూ దినపత్రికలో కళ్ళు దూర్చాడు. బాత్రూం తలుపు వెనక నక్కిన సదానందానికి క్షణమొక యుగంలా ఉంది. లేనని చెప్పి తలుపేసేయకుండా తిన్నగా వాడి మాటల వల్లోకి వెళ్లి చిక్కుకుందేమిటి అనుకున్నాడు. అతడి ముఖంలో పేలాలు వేగసాగాయి. వాడికి కాఫీ మర్యాదలేంటే పిచ్చిదానా, వాడు ఒకటో రకం బద్మాష్ అని నోట్లో తిట్టుకుంటూ ఇంకేం చెయ్యలేక తలపైన కొట్టుకున్నాడు. భర్త కోసం ఉంచిన ఫిల్టర్ డికాషన్లో చిక్కని పాలు పోసి కలిపి కాఫీ తెచ్చిచ్చింది. ఎలా ఉందన్నట్టు చూస్తూ నిలబడింది. కాఫీ సిప్ చేసి, అమృతం ఎవరైనా తాగారో లేదో తెలీదు కాని ఇది తాగితే మాత్రం ఇదే అమృతమని బెట్ కాస్తారు అక్కయ్యగారు అన్నాడు. పొంగిపోయింది సుబ్బు. నా మతిమండా, టిఫిన్ చేశావో లేదో అడగనేలేదు. ఉప్మా ఉంది పెట్టనా? ఇప్పుడలాంటి మర్యాదలేం పెట్టుకోవద్దు అక్కయ్యగారు. సదానందం గారొచ్చాక ఉప్మా పెసరట్టు ఇంత నెయ్యి చిలకరించి మరీ పెడుదురుగాని. అన్నపూర్ణ ప్రసాదం అనుకుని తినేస్తాను. నేను పెసరట్లు వేస్తున్నానని నీకెవరు చెప్పారు? మీ ఇంటిగాలి నా ముక్కుకు చెప్పింది అక్కయ్యగారు. త్వరగా ఆ జిడ్డుగాని పంపేయవే. నుదురు కొట్టుకుంటూ కసిగా అనుకున్నాడు సదానందం. నీ మాటలు భలే చిత్రంగా ఉంటాయి తమ్ముడు. ఒక్క మాట చెప్పనా? పొగడ్తా అనుకుని అపార్థం చేసుకోకూడదు సుమా. ఈ భూమ్మీద అత్యంత అదృష్టవంతుడైన భర్త ఎవరో తెలుసా అక్కయ్యగారు? మీలా నలభీమ పాకాలను కలిపి వండి వడ్డించే నారీమణి భర్తే. ఏకంగా ఏనుగు అంబారి ఎక్కేసింది సుబ్బు. ఈ ముక్క ఆయనతో చెప్పు తమ్ముడు. ఉప్పు ఎక్కువైందని, కారం తగ్గిందని నా వంటకి నానా వంకలు పెడుతుంటారు ఫిర్యాదు చేసింది. నాలికతో రుచి చూడటం అన్నది ఉన్నది చూశారు. అది 65వ కళ. అది అందరికీ అబ్బదు. సదానందం గారు రాగానే మీ వంట మహత్యం గురించి ఏకధాటిగా అరగంట లెక్చర్ ఇచ్చి అతగాడి బ్రెయిన్ వాష్ చేసేస్తాను. నేను మీకు హనుమంతుళ్లాంటి తమ్ముణ్ణి అక్కయ్యగారు. ఆ నసకి ఒళ్ళు భగ్గుమంటుంటే బాత్రూం తలుపు మీద చిన్నగా శబ్దం చేశాడు సదానందం. సుబ్బుకి అర్థమైంది. ఆయన బయటికెళ్లారు. ఇప్పుడు అప్పుడే రారు. ఎక్కడికెళ్ళినా మీరు చేసిన పెసరట్టు ఉప్మా తినడానికి తిరిగి రావాల్సిందేగా. అప్పటిదాకా కూర్చుంటానులేండి అక్కయ్యగారు. నా గురించి ఎలాంటి బెంగా పెట్టుకోకుండా మీరు మీ పని చూసుకోండి. ఆయన ఎప్పుడొస్తారో ఏమో. ఏం పర్లేదు. స్కూటరు చెప్పులు వదిలేసి వెళ్లినవారు మహా అయితే 10 నిమిషాలు మించి ఎక్కడా ఉండలేరు. ఆ మాటలకి
ఓరి దేవాంతకుడా అనుకున్నాడు బాత్రూంలో దాగిన సదానందం. పోనీ ఇప్పుడెళ్ళి మళ్ళీ రాకూడదు? సుబ్బు సంశయిస్తూనే అడిగింది. చిద్విలాసంగా నవ్వాడు చిదంబరం. ఒక సరికొత్త పాలసీ వచ్చింది. ఫస్ట్ టైం ఇన్ ఇండియా. ఇది ఆషామాషీది కాదు, అద్భుతమైంది. దాని గురించి ముందుగా సదానందం గారికి చెప్పాలని లేస్తూనే ఇటు పరుగు పరుగున వచ్చాను. ఆయన చెవిలో వేసేదాకా ఇక్కడ్నించి కదల్ను. కదిల్తే పాపం చుట్టుకోవడమే కాదు, రౌరవాది నరకాలకి పోతానక్కయ్య గారు. అద్భుతం అన్నమాట సదానందం ఒంట్లోంచి రక్తంలో కలిసిపోయి ప్రవహించసాగింది. అదేంటో ఎలాంటిదో అని ఒక క్షణం గింజుకున్నాడు. ఆ వెంటనే ఆ కోతలరాయుడిని నమ్మకూడదుగాక నమ్మకూడదు అని మరోసారి గట్టిగా నిర్ణయించుకుని చెంపలు మహాగట్టిగా వాయించుకున్నాడు. నాకు తెలియకడుగుతాను, నిజంగానే అంత మంచి గొప్పదా తమ్ముడు? సుబ్బు కుతూహలంగా అడిగింది. గొప్ప మంచిది. 5,000 కడితే చాలు, ఏడాదికి 25,000 జేబులోకొచ్చి పడతాయి. గత 8 ఏళ్ల నుంచి మీ ఉప్పు తింటున్నాను కనుక మొదటగా ఈ ప్రయోజనం ఖచ్చితంగా మీకే దక్కాలని పరిగెత్తుకొచ్చాను. అప్పుడే నిజంగానే పరిగెత్తుకొచ్చినట్టు ఒగర్చసాగాడు చిదంబరం. సుబ్బు మోము చింకి చాటంతయింది. యావండి అంటూ గబగబా వెళ్ళి దబదబా బాత్రూం తలుపు బాది బయటికి రండి. అద్భుతమేదో అమాంతం మన ఇంటికి నడిచివచ్చి మన తలుపు తట్టింది అని అరిచింది. రుసరుసలాడుతూ తలుపు తీశాడు సదానందం. భార్య వంక కొరకొరా చూసి ఆ వెంటనే చిదంబరం వంక చూసి మర్యాదపు చిరునవ్వులు చిలకరించాడు. నమస్కారం సదానందం గారు, మీ ఆరోగ్యం అది బాగుందా? గౌరవపూర్వకంగా లేచి నిలబడి మరీ అడిగాడు. ఏం బాగులే, ఎప్పుడూ ఏవో తీపులే. ఒకసారి ఎసిడిటీ, ఇంకోసారి మలబద్ధకం, మరోసారి కాళ్ల నొప్పులు, ఇంకోసారి పంటి నొప్పులు. ఈ బాధలు పట్టానికే పుట్టినట్టున్నానయ్యా. బాధగా ముఖం పెట్టి అత్యంత భారంగా సోఫాలో కూలబడ్డాడు సదానందం. తన ట్రేడ్ మార్క్ చిద్విలాసపు నవ్వు నవ్వాడు చిదంబరం. మిర్రి చూశాడు సదానందం. నీకు వేళాకోళంగా ఉన్నట్టుంది. కళ్ళు మూసుకుని నవ్వుతూ తల అడ్డంగా ఊపాడు. మీకోసం చింతామణిని ఈ బ్యాగులో పెట్టుకుని తెచ్చాను సదానందం గారు. అతడి నుదురు ముడిపడింది. ఏం మణి? సర్వరోగ నివారణి లాంటి పాలసీ. నీ పాలసీలకు స్కీములకు ఒక నమస్కారం గాని ఇక దయచేయి. నీ మాటలు నమ్మకూడదని ఒకసారి కాదు 100 సార్లు ఒట్టు పెట్టుకున్నాను. ఇంకొక్కసారి మీ ఒట్టు తీసి గట్టుమీద పెడితే మీ సొమ్మేం పోదులేండి. బోలెడంత లాభం ఉండేదేదో వచ్చిందిట. మా తమ్ముడు మన బాగు కోరి చెప్పే మంచి మాటలు కాస్త వినండి గోముగా అంది సుబ్బు. నీకేం తెలీదు, నువ్వు ఊరుకో. టేకు చెట్ల పథకం అన్నాడు, ఆనగా నీళ్లు లేక చెట్లు చచ్చాయన్నాడు. జొడిపి గొర్రెల స్కీమ్ అన్నాడు, దాన్ని పెట్టినోడు వాటిని కూరొండుకొని తినేశాడన్నాడు. ఐటీ కంపెనీ వచ్చేస్తోందని ఊరవతల ప్లాట్లు కట్టబెట్టాడు. పిచ్చి మొక్కలు తప్ప ఆ ఏరియాకి ఏమీ రాలేదు. చిట్ ఫండ్ కట్టించాడు. వాడు చీట్ చేశాడు మొర్రో అంటే పోలీస్ కేసు నడుస్తోంది. మీ సొమ్ము మీ చేతికి వచ్చేసినట్టేనని 5 ఏళ్ల నుంచి చెప్పిందే చెబుతున్నాడు కాని ఎర్రని యాగాని రాలేదు. అంతెందుకు, నిన్నగాక మొన్న 3 కిస్తులు కడితే చాలు 10 ఏళ్లు పోయాక నెలకి ఇంత వస్తుంది, అంత వస్తుంది అని పెద్ద పెద్ద అంకెలు చూపించి ఉబ్బేశాడు. తర్వాత ప్లేటు మార్చి నెలనెలా చొప్పున 10 ఏళ్లు కట్టాలి, మినిమం 3 వాయిదాలన్నానని బుకాయించాడు. ఆగి అతడ్ని తినేసేలా చూస్తూ రొప్పసాగాడు చిదంబరం. సదానందం గారు, మనం రోడ్డు మీదే నడుస్తుంటాం. ఫుట్పాత్ లేకపోతే పక్కగానే జాగ్రత్తగా నడుస్తాం. అయినా ఎవడో తలకు మాసినోడొచ్చి గుద్దేస్తుంటాడు. అందుకే వాటిని యాక్సిడెంట్ అంటారు. అలాంటివి జరుగుతూనే ఉంటాయి. మరి మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా గ్రహచారాలు, గ్రహ బలహీనతలు, గ్రహాల దుష్ట ఎఫెక్ట్లు ఉంటూనే ఉంటాయి. మనకే కాదు, అవతలి వారి దురదృష్టాలు, దౌర్భాగ్యాలు, దుర్నిర్ణయాలు మనని కాటేస్తాయి. లైఫ్లో అవన్నీ కామనే. మంచి జరిగిందని పొంగిపోకూడదు, చెడు జరిగిందని కుంగిపోకూడదు. అయినా అవన్నీ ఒక ఎత్తు, ఇది ఇంకో ఎత్తు. రాగద్వేషాలకి అతీతుడైనట్టుగా చెప్పుకొచ్చాడు చిదంబరం. నీ ఎత్తులు వద్దు, నీ పల్లాలు వద్దు, నన్నిలా సాఫీగా హాయిగా బతకని. మీరు యమ హాయిగా టెన్షన్ ఫ్రీగా, కానీ డబ్బు ఖర్చు లేకుండా బతకాలనే నా తాపత్రయం. మీ సమస్త సమస్యలకి ఏకైక పరిష్కారం బిఎంపి. గీతోపదేశం చేసే కృష్ణుల్లా ఫోజు పెట్టాడు. కొంచెం మెత్తబడ్డాడు చిదంబరం. ఆ ఎంపీల గోల నాకొద్దు, లేవయ్యా. నువ్వెళ్తే టిఫిన్ చేస్తాను. కడుపు కాలుతోంది. ఇంక మీ కడుపు కాలదు, కాలు నొప్పెట్టదు, పన్ను బాధించదు, తలపోటు సైతం రాదు.
నోరు వెళ్లబెట్టాడు చిదంబరం. సదరు చిదంబరం ఇన్సూరెన్స్ ప్లస్ నానా కంపెనీల స్కీంల ఏజెంటు. ఏ పుట్టలో ఏ పాముందో అనుకుని ఆలోచనలో పడ్డాడు సదానందం. నిజమేనండి, అలాంటి అద్భుత ఔషధం హిమాలయాల్లో దొరుకుతుందిట. అత్తదెయ్యం కోడలు రాక్షసి సీరియల్లో చూపించారు ఉత్సాహంగా చెప్పింది సుబ్బు. నువ్వు చెప్తుంది మందు, వీడు చెప్తుంది స్కీము. రెండింటికి ఎలా కుదురుద్దే పిచ్చిమోహమా? చిన్నగా కోప్పడ్డాడు. కుదిరింది సదానందం గారు, అందుకే ఇది అద్భుతమైన పాలసీ అయ్యింది. ఇలాంటిది ఇంతదాకా రాలేదు, ఇక ముందు రాబోదు నమ్మకంగా చెప్పాడు. నా భూతో నా భవిష్యతి వంత పాడింది సుబ్బు. అనుమానంగా చూస్తూ అన్నాడు చిదంబరం. సంగతేంటో 2 ముక్కల్లో చెప్పు. బిఎంపి అంటే బాడీ మెయింటెనెన్స్ పాలసీ. హౌస్ మెయింటెనెన్సు, బైక్ మెయింటెనెన్సు, ఏసీ మెయింటెనెన్సు లానే బాడీ మెయింటెనెన్స్. అవన్నీ ఏడాదికో 2 ఏళ్లకో పరిమితం. కాని ఇది 10, 20, 30 ఏళ్ల దాకా తీసుకోవచ్చు. ఇంతకీ ఎవరి బాడీ? భలే జోకులేస్తారు సదానందం గారు. మీ బాడీ మీ ఇల్లాలి బాడీను, మీ శరీరం మీ ఆరోగ్యం అన్నీ 10 లేదా 20 ఏళ్లపాటు సంరక్షించి చక్కగా చెక్కు చెదరకుండా ఉంచే పాలసీ. ఇలాంటివి అమెరికాలో ఎప్పుడో వచ్చాయి, ఇప్పుడే మన దేశంలో మొదలైంది. ఎర్లీ బర్డ్ ఇంటెన్సివ్ కూడా ఉంది. నన్నడిగితే మీలాంటి వారికోసం ప్రత్యేకంగా రూపొందించబడిందని ఇల్లెక్కి మరీ చెప్పగలను ఉత్సాహంగా వివరించాడు చిదంబరం. ఈ పాలసీ నన్ను సైజు 0కి మార్చేస్తుందా తమ్ముడూ? గబుక్కున ఆశగా అడిగింది సుబ్బు. ఎస్ 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 కళ్ళు చికిలించి నవ్వాడు చిదంబరం. మరైతే నా బొజ్జ బరువు తగ్గించి ఫిట్గా ఉండేలా చేస్తుందంటావా? సందేహిస్తూనే అడిగాడు సదానందం. ఇప్పుడు పాయింటులోకొచ్చారు. అమ్మాయిలు ఎలాంటి మగవారిని ఇష్టపడతారో అక్షరాలా అలాంటి ప్యాక్, 6 ప్యాక్ కాదు, ఐడియల్ ప్యాక్, ప్యాకేజ్ ఇచ్చే మహత్తరమైన పాలసీ. నాకేం అర్థం కావట్లేదు బుర్రగోక్కున్నాడు చిదంబరం. విడమర్చి తాత్పర్య సహితంగా చెప్పడానికి నేనున్నానుగా. సదానందం గారు, అక్కయ్య గారు, ముందు సదానందం గారికి మీ అమృత హస్తాలతో చిక్కని కాఫీ ఇవ్వండి. మరిచేపోయాను అని ఆమె వెళ్తుంటే, మన చిదంబరానికి కూడా తీసుకురా అన్నాడు సదానందం. చిదంబరం తన బ్యాగ్లోంచి ఇన్ని రంగురంగుల కరపత్రాలు బయటికి తీసి టీపాయిని ముందుకు లాగి దానిమీద పరిచాడు. ఒక్కోటి తీసుకుని చూశాడు సదానందం. బీపీ, షుగరు, పెయిన్సు ఏమీ లేని ఆడ మగ ఆరోగ్యంతో తుళుతున్నారు, కళకళలాడుతున్నారు వాటిల్లోని ఫోటోల్లో. అతళ్ళో ఉత్సుకత పెరిగింది. ఏదో అడగబోతుంటే, వేడిగా కాఫీ త్రాగాక చల్లగా కబుర్లు చెప్పుకుందాం అని వారించాడతడు. ఇద్దరికీ పొగలు కక్కే కాఫీ తెచ్చిచ్చింది సుబ్బు. ఇంత వేడిగా కాఫీ త్రాగకూడదు, తాగితే అన్నవాహిక క్యాన్సర్ రావచ్చు. నిజానికి మీకెవరైనా డాక్టర్ చెప్పారనుకో, పాటిస్తారా లేదా? తల ఆడించాడు. ఒక డాక్టర్ నిత్యం మీ పక్కనే ఉండి ఇది చెయ్యొచ్చు, అది చెయ్యకూడదు, ఇది పెంచాలి, అది తగ్గించాలి, ఇలా ఉండాలి, అలా ఉండకూడదు అవటానికి జాగ్రత్తలు చెబుతూ అనుక్షణం మీ ఆరోగ్యాన్ని సంరక్షిస్తూ మీరు 101 ఏళ్లు బతికేలా మిమ్మల్ని మీ ఆరోగ్యాన్ని తీర్చిదిద్దితే ఎంత అద్భుతంగా ఉంటుందో కాఫీ చప్పరిస్తూ ఆలోచించండి. తను కాఫీ తాగుతూ అన్నాడు చిదంబరం. నిజంగానే పునరాలోచనలో పడ్డాడు చిదంబరం. ఇదేదో బాగానే ఉందండి, దీనివల్ల 100 కాదు 101 ఏళ్లు బతుకుతామంట ఇంతింత కళ్ళు చేసుకుని మరీ చెప్పింది సుబ్బు. దానికి నాదీ గ్యారెంటీ. చిన్న చిన్న నియమాలు నిబంధనలు పాటిస్తే చాలు. అవి మీలాంటి డిసిప్లిన్డ్కి కష్టమేం కాదు. షరతులు వర్తిస్తాయి అని పెద్ద అక్షరాల్లో ప్రింటు చేసి దాని తల్లో బుల్లి స్టార్ వేసి పేజీ కింద కనిపించని అక్షరాల్లో ఆ స్టార్ చెప్పే హెచ్చరిక గురించి రాస్తారుగా. ముందా స్టార్ గొడవ తేల్చు నిక్కచ్చిగా అడిగాడు సదానందం. మీ మెదడు మ్యూజియంలో ఉంచాల్సినంత గొప్పది సదానందం గారు. పెద్ద పెద్ద వాళ్లు పట్టించుకోనిది, ఎక్కువ మంది నిర్లక్ష్యం చేసేది మీ డేగ కళ్ళు పసిగట్టేశాయి. హ్యాట్స్ ఆఫ్ సదానందం గారు మెచ్చుకున్నాడు. ఓ పక్క సంతోషంతో ఎగిరి పడుతూనే, స్వానుభవం అలాంటిది మరి అన్నాడు. ఒప్పుకుంటాను, అనుభవాన్ని మించిన పాఠం లేనేలేదు. ఏ పాయింటు వదలకుండా ఈ పాలసీ గురించి చెప్తాను, జాగ్రత్తగా వినండి. బిఎంపిని 10, 20, 30 ఏళ్లకి తీసుకోవచ్చు. ఏడాదికి 5,000 చొప్పున ప్రీమియం కడితే చాలు. మీ వాచి క్రింది భాగంలో చిన్న మిషన్ అతికిస్తారు. మీరేమో మీ సెల్లోకి కంపెనీ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే చాలు. ఆ పైన అనుక్షణం అద్భుతాలే. అప్పుడేం జరుగుద్ది?
భర్త పక్కన చతికిలబడి ఆసక్తిగా అడిగింది సుబ్బు. వెరీ సింపుల్. వాచీ కింద అమర్చిన మిషను మీ శరీరంలోని మార్పులని ఎప్పటికప్పుడు పసిగట్టి కంపెనీలోని సూపర్ కంప్యూటర్కు చేరవేస్తుంది. అక్కడ్నుంచి మీ సెల్కి వరుసగా సమాచారం వచ్చేస్తుంటుంది. ఉదాహరణకి బీపీ పెరుగుతుందనుకోండి, ఆ సంగతి వెంటనే అలర్ట్ రూపంలో తెలిసిపోతుంది. గుండె ఎలా కొట్టుకుంటుందో, జీర్ణ ప్రక్రియ ఎలా పనిచేస్తుందో ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చేస్తూ ఉంటుంది. ఆఖరికి ఎన్ని అడుగులు వేశారో, ఎంత దూరం నడిచారో, ఎన్ని క్యాలరీల ఆహారం తిన్నారో, ఎంత ఫ్యాట్ అదనంగా చేరిందో, మరెంత ఫ్యాట్ కరిగిందో ప్రతిదీ నిక్కచ్చిగా క్షణాల్లో చెప్పేస్తుంది. అంటే సెల్ చేతిలో పెట్టుకుని అస్తమానం చూస్తూ కూర్చోవాలా? వెళ్ళెళ్ళవయ్యా, నేను పని పాట లేని సన్యాసిననుకున్నావా? అదో జోక్ అయినట్టు పగలబడి నవ్వాడు చిదంబరం. నొసలు చిట్లించి వెర్రిగా చూశాడు సదానందం. ఆరోగ్యమే మహాభాగ్యం అయినప్పుడు రోజుకో 10 నిమిషాలు మన ఆరోగ్యం కోసం వెచ్చించలేమా? అంతగా అయితే వాట్సాప్ లేక ఫేస్బుక్ టైం ఆ మేరకు కట్ చేయండి చాలు. వాటివల్ల వెండి కూడా కలిసిరాదు, కాని దీనివల్ల ఏకంగా బంగారమే కలిసి వస్తోంది. గొప్ప సలహా ఇచ్చి గొప్ప మేలు చేసినట్టు ఫోజు కొట్టాడు. మన ఆరోగ్యానికి ఏది మంచిదో ఏది చెడో కంప్యూటర్ చెప్తుంటే మంచిదే కదండీ. దానిని బట్టి మన అలవాట్లు పద్ధతులు మార్చుకోవచ్చు. ఇంకప్పుడు మందుల అవసరం రానే రాదుగా. తన బుర్రలో కాంతివంతమైన బల్బు వెలగ్గా వెలిగిపోతున్న ముఖంతో చెప్పింది సుబ్బు. అది పాయింటు. అక్కయ్యగారు చాలా తెలివైనవారు, వ్యాఖ్యానించాడు చిదంబరం. రోజుకి ఇన్ని గ్రాముల ఫుడ్డు తిను, ఇన్ని కిలోమీటర్లు దూరం నడువు అని చెప్పడం తేలికే గాని ఎవరూ ఆచరించలేరు. అప్పుడేవో పాత కొత్త రోగాలొస్తాయి. ఆ ఖర్చు మీ కంపెనీ వాడిస్తాడా? 100% ఇస్తాడు. ఎట్టెట్టా? మీ సూచనలు ఫాలో అవుతున్నప్పటికీ ఈ పాలసీ కాలంలో మీ హెల్త్ పాడైతే దాని రిపేర్కి ఎంత ఖర్చయితే అంతా కంపెనీ పువ్వుల్లో పెట్టి మరీ ఇచ్చేస్తుంది. హెల్త్ ఇన్సూరెన్స్కి ఊరికే 10,000 తగలేస్తున్నాం. దానికన్నా ఇది మంచిదిలా ఉందండి. మనం ఫిట్గా ఉంటాం, యంగ్గా ఉంటాం, ఎక్కువ కాలం బతుకుతాం. ఒకవేళ మెడికల్ ఖర్చు ఏమైనా అయితే అదీ ఇచ్చేస్తారు. ఇంతకంటే మంచి బేరం కాశీకెళ్ళినా దొరకదండి. భార్య మాటలకి తలాడిస్తూ సాలోచనగా చిదంబరం వంక చూశాడు సదానందం. అక్షరాలా అంతేనండి, ఇంకేం ఆలోచించొద్దు. మీరు మా గోల్డ్ కస్టమర్. మీకు అబద్ధాలు అమ్ముతానా సదానందం గారు? ఆ సంగతి భవిష్యత్తు తేలుస్తుందిలే కాని ఏడాదికో 6 నెలలకో ఫ్రీ బాడీ సర్వీసింగ్ ఉంటుందా? భలేవారు సదానందం గారు. మీ బాడీని మెయింటైన్ చేసేదే మేము అనగా మా కంపెనీ అయినప్పుడు మీ బాడీలోని ప్రతి భాగం చక్కగా పనిచేసేలా ఎక్కువ కాలం మన్నేలా సర్వీసింగ్ చెయ్యము. ఒకసారి పాలసీ తీసుకుంటే చాలు. ఆ పైన మీ బాడీ మీది కాదు, మాది. దాని సంరక్షణ కవచం తొడిగి మరీ సంరక్షిస్తాము. అందుకని ప్రతి 3 నెలలకి బయటి బాడీకి ఆయిల్ మసాజు, బాడీ లోపల భాగాలకి డ్రై మసాజు ఉంటుంది. డ్రై మసాజా? ఈ మాటెప్పుడు వినలేదే. వినొద్దు, స్వయంగా మీ కళ్లతో చూద్దురుగాని. ప్రీ సర్వీసులు, బాడీ మెయింటెనెన్స్ గ్యారెంటీ ఇస్తున్నా. ఇంకా మీనమేషాలు లెక్కపెట్టడం నాకు ఇన్సల్టింగ్గా ఉంది. సదానందం గారు, ఆనక మీరేమనుకున్నా సరే, బ్లడ్ టెస్టులు, ఈసీజీలు, బీపీ చెకప్లు ఏమీ అక్కర్లేదా? లేక మేమే ఆ టెస్టులు చేయించుకొని రిపోర్ట్లు సమర్పించాలా? కొత్త సందేహం తలెత్తగా అడిగాడు సదానందం. నానా మెడికల్ టెస్టుల పేరుతో మీ జేబు గుల్ల చేస్తామా చెప్పండి? మీరు ఆనందంగా ఉంటే మీ ఆరోగ్యం బావుంటుంది. ఆరోగ్యం బాగుంటే మీ బాడీ చక్కగా పనిచేస్తుంది. మేం కోరుకునేది అదే. ఫ్లాట్ అయిపోయాడు సదానందం. తన పేరున భార్య పేరున పాలసీలు తీసుకున్నాడు. దానికో 10,000, మిషన్లకో 10,000 పరపరా చెక్కులు రాసిచ్చేశాడు. చిదంబరం తన బ్యాగ్లోంచి 2 మిషన్లు తీసి వారి చేతులకి అమర్చాడు. కంపెనీ యాప్ని 2 సెల్లుల్లోకి డౌన్లోడ్ తనే చేసిచ్చాడు. రాఖీలా ఉంది అంది సుబ్బు చేతివంక అపురూపంగా చూసుకుంటూ. ఈ పాలసీని హెల్త్ రాఖీ లేక ఆరోగ్య రక్ష అంటారు. ఇంకో 2 గంటల్లో యాక్టివేట్ అవుతుంది. అప్పట్నుంచి ఈ పాలసీ అమల్లోకొస్తుంది. ఇక మీ శరీరాన్ని రక్షిస్తూ అవసరమైన సలహాలు సూచనలు ఇస్తూ చక్కగా మెయింటైన్ చేసే బాధ్యత మా కంపెనీది. పెసరట్టు ఉప్మా కలిపి తింటూ కమ్మగా చెప్పాడు చిదంబరం. అక్షరాలా 2 గంటలకి సెల్కి మెసేజ్ వచ్చింది. బీఎంపీ అమల్లోకి వచ్చిందంటూ పేర్కొంటూ వారి ఎత్తు, వయసును బట్టి ఎంత బరువుండాలో, రోజూ ఎన్ని క్యాలరీల ఆహారం తినాలో, ఎంతసేపు ఎక్సర్సైజులు చెయ్యాలో
ఒక పట్టిక పంపించారు. ధూమపానానికి, మద్యపానానికి, పరస్త్రీ లేక పురుష సాంగత్యానికి దూరంగా ఉండాలన్న హెచ్చరిక కూడా చేర్చారు. అబ్బో, చాలా బావుందండి. మన ఆరోగ్యం గురించి మన పేరెంట్స్ కన్నా ఎక్కువ శ్రద్ధాశ్రమ తీసుకుంటున్నారు కదండీ, సుబ్బులక్ష్మి అంది. ముఖ్యంగా పరస్త్రీ సాంగత్యం పాయింటు ఆమె బుర్రలో వాల్ పోస్టర్ అంత సైజులో అతుక్కుపోయింది. అవాల్టి నుంచే సదానందం దంపతుల దినచర్య పూర్తిగా మారిపోయింది. ఎక్కువ ఫ్యాట్స్ తిన్నా, తక్కువ నడిచినా అలర్ట్ మెసేజ్ వచ్చేస్తోంది. అలాంటివి రాకుండా అతి జాగ్రత్తగా మసులుకుంటున్నారు. రోజూ పడుకునే ముందు అవాల్టి బాడీ రిపోర్ట్ స్టడీ చేస్తున్నారు. బీపీ, హార్ట్ బీటు, షుగరు, ఎసిడిటీ లెవెల్లు, కొలెస్ట్రాల్ పరిస్థితి, తిన్న క్యాలరీలు, కరిగిన క్యాలరీలు అన్నీ చూసుకుని సూచనలు నోట్ చేసుకుంటున్నారు. ఏ రోజున ఎన్ని అడుగులేసింది, ఎంత దూరం నడిచింది, ఒంట్లోకి ఎన్ని క్యాలరీలు అదనంగా చేరింది, దానిలో ఉండడం చూసి ఆశ్చర్యపోతూనే సంతోషించారు. అంతా బాగానే ఉంది, కాని రొమాంటిక్ మూడ్తో దగ్గరైనప్పుడల్లా ఇద్దరి సెల్ ఫోన్లకి అదే పనిగా అలర్ట్ మెసేజ్లు వచ్చేస్తున్నాయి. మంచి మూడ్ పాడు చేస్తున్నాయి. ఈ గోలేమిటి అని అతడు విసుక్కుంటుంటే ఆమె అల్లరిగా నవ్వుతోంది. ఏమైనా ఈ బాధ భరించరానిదిగా, ఒళ్ళు మండేదిగా తయారైంది. బొత్తిగా నచ్చలేదు. కొంచెం ఇబ్బంది పడుతూనే చిదంబరం చెవిలో సంగతి పడేశాడు. ఓస్, ఈ మాత్రానికే బెంబేలు పడుతున్నారా? ఆ టైంలో సింపుల్గా మిషన్ ఆఫ్ చేసేయండి, ఉచిత సలహా పారేశాడు. దాన్ని హ్యాపీగా ఫాలో అయిపోతున్నారు. ఒక రోజున బాడీ సర్వీసింగ్కి రమ్మన్నారు. పచ్చి మంచినీళ్లు కూడా తాగకుండా రావాలన్నారు. తల నుంచి కాలివేళ్ల వరకు చక్కగా ఆయిల్ మసాజ్ చేయించి గాల్లో తేలిపోయేలా చేశారు. డ్రై మసాజ్ సంగతేంటి? ఇవాళేమీ తినకుండా రాత్రికి ఈ విరోచనాల మందు వేసుకుంటే రేపు ఉదయానికి ఝాడించి విరోచనాలవుతాయి. దాంతో లోపలి భాగాలన్నీ శుద్ధి అయిపోతాయి. అదే డ్రై మసాజ్ అన్నారు వాళ్ళు. ఇదెక్కడి చావురా బాబూ అనుకుంటూ పళ్ల బిగువున భరించారు. మర్నాడు గొట్టాల్లా విరోచనాలయ్యాయి. కళ్ళు తిరుగుతున్నాయి, కాళ్ళు తేలిపోతున్నాయి అని ఫోన్ చేస్తే చక్కెర వేసుకొని పాలు తాగవయ్యా అని కసురుకున్నారు. మరి వారం రోజులకి సుబ్బులక్ష్మికి పొట్టలో నొప్పి వచ్చింది. ఆస్పత్రిలో అడ్మిట్ చేశాడు. నానా టెస్టులు చేసి రకరకాల మందులిచ్చి 25,000కి బిల్లు చేతిలో పెట్టారు. కంపెనీకి తెలియబర్చగా వారి ప్రతినిధి వచ్చి డైలీ రిపోర్టు తిరగేశాడు. మీరు ఫలానా ఫలానా తారీఖుల్లో తిండి ఎక్కువగా తిన్నారు, ఫలానా ఫలానా రోజుల్లో తక్కువగా నడిచారు, ఫలానా ఫలానా టైంలో మిషన్ ఆఫ్ చేశారు. అంటే మీరు మా నియమాలు పాటించలేదు కనుక ఈ బిల్లుతో మాకు సంబంధం లేదు అని తేల్చి చెప్పేశారు. బలవంతాన ఏడుపున అదిమి పట్టుకున్నారు సదానందం. 100 రకాల తిట్లు, వివిధ భాషలో చిదంబరాన్ని తిట్టేకగాని అతడి కోపోద్ధృతి తగ్గలేదు. ఇంకోసారి సదానందానికి హార్ట్ ప్రాబ్లం వచ్చింది. వెంటనే హార్ట్ స్పెషలిస్టుకి చూపించుకున్నాడు. ఏవో లోపాలని ఏకరువు పెట్టి ఆపరేషన్ చెయ్యాలని చెప్పి 1,50,000కి ఎస్టిమేట్ ఇచ్చారు. ఈసారి ఏమంటారోనని భయపడుతూనే తిన్నగా కంపెనీకెళ్ళి దాన్ని వారి చేతుల్లో పెట్టాడు. రూల్స్ పాటిస్తే తప్పకుండా చెల్లిస్తాం అంటూ మంచినీళ్ళిచ్చి మర్యాద చేసి ఆ పైన అతడి డైలీ రిపోర్టు చూశారు. ఇదిగో, ఈ సమయంలో మీ హార్ట్ బీట్ ఇంత పెరిగిందేమిటి అని అడిగారు. అవాళ సినిమాకెళ్లిన సంగతి గుర్తొచ్చింది. సినిమాలో ఐటెం సాంగ్ వచ్చినప్పుడు గుండె వేగం పెరిగినట్టు అర్థమైంది. అదే చెప్పాడు. అలా పెరగనివ్వకూడదు, అదుపులో ఉంచుకోవాలి. మీరలా చెయ్యలేదు. పైగా కొలెస్ట్రాల్ లెవెల్ బాగా పెరిగింది. సరైన ఎక్సర్సైజులు చెయ్యట్లేదు. ఫ్యాట్స్ అధికంగా తింటున్నారు కనుక మీ క్లెయిమ్ రిజెక్ట్ చేస్తున్నాం అన్నాడు. రెచ్చిపోయాడు సదానందం. ఏమీ తినకుండా, దేనికి స్పందించకుండా ఇంకెలా బతకాలరా? ఖయ్యమని కళ్ళు తెరిచే వారి మీద పడ్డాడు. మా సూచనలు తూచా తప్పక పాటిస్తేనే మీ బాడీ చక్కగా పనిచేస్తుంది. మీరు 101 సంవత్సరాలు బతుకుతారు నచ్చ చెప్పడానికి ప్రయత్నించారు. ఇలాంటి చప్పిడి బతుకు 101 ఏళ్లు ఎవడికి కావాలి? ఇలా రోజు కడుపు మార్చుకుంటూ బతకడానికా మీ ముఖాన 10,000 కొట్టింది? ఈసారి ఆ చిదంబరంగాడు కనిపిస్తే అడ్డంగా కరిచేయకపోతే నా పేరు సదానందమే కాదు అంటూ వాళ్లు వాచి కింద అమర్చిన మిషన్ని కసిగా పీకి వారి మీదికి విసిరేశాడు సదానందం. ఇది జరిగిన వారం రోజుల తర్వాత ఒక రోజున, సదానందం గారు ఆరోగ్యంగా ఉన్నారా? ఫోన్లో పలకరించాడు చిదంబరం. మీ కంపెనీ నియమాలు నిబంధనలు పాటిస్తూ కూర్చుంటే ఉన్న ఆరోగ్యం కొండెక్కేలా ఉంది. నీకో దండం, నీ కంపెనీకి 2 దండాలు. ఏ కళనున్నాడో కాస్త మర్యాదగా చెప్పాడు సదానందం. నిజమేనండి, అవి మనిషనేవాడెవడూ పాటించలేడు. అవి పాటించాలంటే కోరికలు చంపుకోవాలి. ముక్కు మూసుకొని ఏ అడవికో పోయి తపస్సు చేసుకోవాలి. దాన్ని వదిలేయండి సార్. ఇప్పుడు ఇంకో కొత్త స్కీమ్ వచ్చింది.
ఇందులో మీ ఇష్టం వచ్చినట్టు తినొచ్చు, తాగొచ్చు, తిరగొచ్చండి. పైగా చేతి నిండా డబ్బే డబ్బు. అరకొరగా కాదు, వివరంగా చెప్పు. ఇప్పుడు మీరు 1,00,000 రూపాయలు డిపాజిట్ చేస్తే చాలు. 50 ఏళ్ల తర్వాత నెల నెల 1,00,000 రూపాయలొచ్చి మీ ఒళ్ళో పడతాయి. అలాగా? రేపోసారి కనిపించవోయ్. నీ స్కీమ్ తడాకా నువ్వు చెబుదువు గాని నా జబ్బల తడాకా నేను చూపిస్తాను. జబ్బల తడాకా ఆ పదాలెప్పుడు వినలేదే. మాటలెందుకోయ్, ఏకంగా చేతలు చూద్దువుగానిరా. మర్నాడు సదానందం ఇంటికి వచ్చి హుషారుగా ఈలవేస్తూ బైక్ స్టాండ్ వేస్తూ తలెత్తి చూశాడు చిదంబరం. ఇంటి గుమ్మం ముందు పెద్ద పెద్ద బడితలు పట్టుకుని నిలబడి ఉన్నారు సదానందం దంపతులు. కళ్ళెదుట కనిపిస్తున్నది కనికట్టు కాదు, పచ్చి నిజమని బోధపడటం ఆలస్యం. బైక్ వదిలేసి కాళ్లకి బుద్ధి చెప్పాడు చిదంబరం. ఇదండి చిదంబర జాలం. రచన శ్రీ సింహప్రసాద్. మీకు వినిపించింది రాధాగోపి. If you like my Tata stories, give a like, share, and subscribe.